దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే. ఆవిడ బర్త్డే రోజు నేను ఆవిడతో పాటు ఉండలేకపోతున్నాను. బర్త్డే రోజు కూడా దొబ్బుతుందండి నన్ను. అట్లీస్ట్ రెడీ అవుతున్నా, నీలాగా కాదు గిఫ్ట్ ఓపెన్ చేద్దామంటే పడుకున్నావు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. హ్యాపీ బర్త్డే. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. హ్యాపీ బర్త్డే టు ప్రియాంక గారు. చూస్తున్నారా ఎంత బాగా డెకరేషన్ చేశారు. నిజంగా చాలా బ్యూటిఫుల్ గా మనం ఇంట్లోనే చేసుకున్నాం అన్నమాట. మన ఇంటి హాల్లోనే ఈ డెకరేషన్ చేపించుకున్నాము. ప్రియాంక గారు ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ లో ఉన్నారు. రేపు ఆవిడ బర్త్డే, బట్ నాకు షూటింగ్ ఉంది. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆవిడ బర్త్డే రోజు నేను ఆవిడతో పాటు ఉండలేకపోతున్నాను. నిన్ను కోరి షూటింగ్ ఉంది. ఓకే, షూటింగ్ ఉంటే మనం తప్పకుండా వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తున్నాను కాబట్టి ఈ రోజు నైట్ ప్రియాంక గారికి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సర్ప్రైజ్ లో ఏంటంటే వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు, నా చెల్లి అందరూ వచ్చారు. నా చెల్లి వచ్చింది అయితే ప్రియాంక గారికి తెలుసు, కానీ వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు వచ్చింది తెలియదు అన్నమాట. అండ్ ఈ రోజు మనం మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. దానికే ఈ డెకరేషన్ అంతా చేపించాము. ఈ డెకరేషన్ ఎవరు చేశారా చెప్పు. ఎవరు చేశారంటే ఆద్య ఈవెంట్స్ తరఫు నుంచి ఈ డెకరేషన్ ప్రియాంక గారి బర్త్డేకి చేశారనమాట. మేడం ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా తక్కువ టైంలో ఇది ఇంత మంచి బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ మీ ఆద్య ఈవెంట్ గురించి చెప్పండి మీరే. హాయ్, ఇది ఆద్య ఈవెంట్స్ అండ్ ఇక్కడ ఏంటంటే బర్త్డేస్ నుంచి మ్యారేజెస్ వరకు అన్ని సర్వీసెస్ చేస్తాం. ఓకే, ఈవెంట్ మేనేజ్మెంట్ లైక్ ఫోటోగ్రఫీ, డెకార్ అండ్ బర్త్డేస్ లో ఈవెంట్స్ ఉంటాయి కదా, మ్యాజిక్ షోస్, ఇలాంటివి అన్ని. సో కంప్లీట్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తారు ఆద్య ఈవెంట్స్ గురించి. సో నేను ఇక్కడ ఫ్రేమ్ పైన నంబర్ కూడా ఇస్తాము. మీరు ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ ఆద్య ఈవెంట్స్ దాన్ని ఈ నంబర్ కి కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా అందంగా ఉంది. ఈవెన్ ప్రియాంక గారు విల్ లైక్ ఇట్. ఆవిడ రియాక్షన్ కూడా మీరు చూద్దరు కానీ ఈ డెకరేట్ చూసారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. సో చూస్తున్నారా వెనకాల డెకరేషన్ అంతా ప్రియాంక గారి బర్త్డే అండి. ఆల్రెడీ ఇట్స్ టైం ఎంత 12:29 ప్రియాంక గారు గేట్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఆవిడ్ని అక్కడే వెయిట్ చేయమన్నాను. July 2 వచ్చేసింది ప్రియాంక గారి బర్త్డే ఈ రోజు. హ్యాపీ బర్త్డే పరి. సో గైస్, ప్రియాంక గారు అమ్మ, నాన్న, తమ్ముడు వచ్చింది. ప్రియాంక గారు తెలియదు, ఆవిడికి సర్ప్రైజ్ అన్నమాట. అండ్ నాకు రేపు షూటింగ్ ఉందండి. ఈ షూటింగ్ బాధ ఎవరు చెప్పుకోవాలో నాకు అర్థం కాదు. ఆవిడ బర్త్డే రోజే నాకు షూటింగ్ పెట్టారు నిన్ను కోరి నుంచి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, రేపు నేను ఆవిడతో పాటు ఉండలేను కాబట్టి ఈ రోజే నైట్ మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ప్రియాంక గారు గేట్ దగ్గర వచ్చేసారమ్మా.
సో నేను నా చెల్లి వెళ్ళి ఆవిడకి కళ్ళు కట్టి తీసుకొస్తాము. ఓకే, మీరందరూ అది లైట్ అంతా ఆఫ్ చేసి మీరు ఇక్కడ వెయిట్ చేయండి, మేము ప్రియాంక గారిని తీసుకొస్తాం, సరేనా? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. తంగి, లెట్స్ గో. Yes, let's go. హే బర్త్డే గర్ల్. సనా ఇదిగో చూడు నిన్ను కుట్టిన దోమ. ఏంటి ఇదేంటి ఈ కాస్ట్యూమ్ ఏంటి? గేట్ దగ్గర ఎవరైనా వెయిట్ చేపిస్తారా చెప్పు? కాదు, గేట్ అక్కడ ఉంది, నువ్వు ఇక్కడే వచ్చి ఏం చేస్తున్నావు? గేట్ అక్కడ ఉంది, నువ్వు ఇక్కడే వచ్చి ఏం చేస్తున్నావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ప్రియాంక ఎం జైన్. సెంటి కొట్టొచ్చావు గలీజ్గా ఎక్కువ. చాలా అందంగా కనిపిస్తున్నావు పరి నువ్వు. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. సో ప్రియాంక గారు మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ వెయిట్ చేస్తుందండి మరి. ఏంటిది? సో కళ్ళు కట్టి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము. ఆర్ యు రెడీ ఫర్ యువర్ బర్త్డే సర్ప్రైజ్? మీ అమ్మాయి అంత సీన్ లేదులే, అంత సీన్ లేదు, అంత సీన్ లేదులే. సరే వెళదామా? పద. మీ అమ్మ వచ్చారు తెలుసు. ఆగు వెయిట్. ఓకే కట్టు, మంచిగా కట్టు. వెయిట్ యార్. వదులు, నీ బరువు వదులు ఇప్పుడు. పట్టుకోబోయ్, అంత పట్టుకో నువ్వు. నన్ను పట్టుకో, ఇక్కడ వాటర్ ఉన్నాయి. నేను పట్టుకోకపోయినా నాకు దారి తెలుసు. ఇవే తగ్గించుకుంటే మంచిది. లేదు కావాలి నాకు. టెంపుల్ వెళ్ళి పడతా అప్పుడు. కావాలి. అరే చెప్పు, స్టెప్స్ ఏమైనా ఉంటే. ఏం లేదులే, వచ్చినప్పుడు చెప్తా. ప్రియాంక గారు స్టెప్స్ ఉన్నాయండి, కొంచెం జాగ్రత్త. ఓకే ఆరామ్. ఏం కనిపిస్తలేదు కదా? ఓకే అనిపిస్తావు, అందుకే దిగేస్తాను కదా. పాయింటే. ఓకే, ఇక్కడ నీ స్లిప్పర్స్ వదిలే. నేను వెయిట్ దేర్ నా. సో పరి, ఆర్ యు రెడీ? వెయిట్ నేను రెడీ అయ్యాను పొద్దున్న నుంచి ఇట్లా కాస్ట్యూమ్ లో. रुको जरा सबर करो. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ సర్ప్రైజ్. వెయిట్ నీ ఫోన్ ఎక్కడ? వెయిట్ ఆగు. ప్రియాంక గారు మామూలు విషయం రావట్లేదండి, ఫోన్ మీద ఫోన్ వస్తున్నాయి. అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్. ఎంత వైలెంట్ గా ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్. అదే కెమెరా ఎక్కడ ఉంది? ఈ టైం కెమెరా దొరకదు. అవునా అబ్బా. సో ప్రియాంక గారు నేను ఓపెన్ చేస్తున్నానండి. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, మీరే ఓపెన్ చేసే చూడండి. హ్యాపీ బర్త్డే. రండి. హ్యాపీ బర్త్డే టు యు. బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే టు యు. మరి చూడు, మనం ఇల్లునే రిసార్ట్ లాగా మార్చేసాము నీకోసం. ఎట్లుంటది మరి మనతోని? నువ్వు సీసీటీవీ కెమెరా పెట్టినప్పుడు నాకు డౌట్ పడింది, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎక్కడ మిస్ అయ్యాలో తెలియట్లేదు. ఏంటి సీసీటీవీ కెమెరానా? Very beautiful. Oh my God. చూడు ఇక్కడ చూడు. డ్రీమ్ బర్త్డే టైప్ ఆఫ్ థింగ్. వావ్ యార్. ఇక్కడ క్వీన్ ప్రియాంకకి క్వీన్ కేక్. ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నారు అందరూ. పరి, ఇట్లా ఉన్నాను. నువ్వు అమ్ములా కనిపిస్తున్నావు ఈరోజు. ఎంత బాగా చేశారు శివు. చూడు ఎంత డెకరేషన్ ఎంత బాగుంది, కేక్ ఎంత బాగుంది. సీ, ఇట్స్ బ్యూటిఫుల్. హాయ్ అమ్మా, హాయ్ అంకల్, హాయ్ జనీల్, హాయ్ తంగి. సో మీరందరూ ప్రియాంక బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి వచ్చారు. హౌ యూ ఆల్ ఆర్ ఫీలింగ్? ప్రియాంక ఎం జైన్ 26th ఇయర్ కి స్టెప్ వేసేసింది ఆల్రెడీ. పరి ఎందుకు? 26 అయిపోయాను ఇప్పుడే కదా. 16 అని చెప్పుకుంటూ తిరుగుతుండే అందరికి. ఎంతకి తెగించారా? అరే ఆగు, పట్టుకో, నేను కూడా ప్రియాంకకి విష్ చేయాలి కదా. హ్యాపీ బర్త్డే పరి. అబ్బో చాలా బరువు అయిపోయింది. హ్యాపీ బర్త్డే పరి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు.
సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. హ్యాపీ బర్త్డే. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇంత బాగుంది మరి మొత్తం ఏంటి రావట్లేదే. అరేంజ్ చేసినవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా. అది Thank you so much. ఫస్ట్ సర్ప్రైజ్ అన్నా, మళ్ళీ సెకండ్ సర్ప్రైజ్ ఏంటి? అంతే, ఇంకేం సర్ప్రైజ్ లేదు. వాడే ఫస్ట్ సర్ప్రైజ్ ఇప్పుడు ఓపెన్ చేయి, నీకు ఫస్ట్ సర్ప్రైజ్. కాదు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ సర్ప్రైజ్. సెకండ్ నాకు కావాలి ఇప్పుడు. ఫస్ట్ సర్ప్రైజ్ డెకరేషన్ అండ్ కేక్. సెకండ్ సర్ప్రైజ్ మీ అమ్మ నాన్న తమ్ముడు. ఇంకేం కావాలి? రూమ్స్ వెళ్ళి చెక్ చేయాలి. అరే ఎవరు లేరమ్మా. నాకు నీ మీద నమ్మకం లేదురా. అరే ఎవరు లేరులే. ఇదేం సునకారం ఉందనరా. అదంతే. అబ్బా, నీ సమయం పోతుంది. అక్కడికి వెళ్తా. అక్కడ మీరు అక్కడ వెళ్ళడానికి కూడా కుదరదు. అక్కడ వెళ్ళడానికి కూడా కుదరదు. అరే ఏం ఎవరు రాలేదు, ఇంతే. వాష్రూమ్ బర్త్డే రోజు. అరే ఎవరు లేదమ్మా. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మరి ఏంటి బర్త్డే ఏంటి? సెకండ్ సర్ప్రైజ్ రావాలి. సెకండ్ సర్ప్రైజ్ రేపు కూడా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, సరేనా? ఇప్పుడే కావాలి. ఇప్పుడు అంటే రేపు ఉంది. ఇప్పుడు ఎలా వేస్తాం రేపుది? నువ్వు ఇప్పుడు ఫస్ట్ సర్ప్రైజ్ అన్నా, మళ్ళీ సెకండ్ సర్ప్రైజ్ కి వెయిట్ చేస్తాను. బర్త్డే రోజు కూడా దొబ్బుతుందండి నన్ను. బర్త్డే రోజు కూడా దొబ్బుతుందండి నన్ను. ఏ ఏ మాట్లాడుతున్నావు? పద. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. Come on, Parib, come on. జోక్స్ అపార్ట్, ఇది చాలు నాకు. ఇవన్నీ నాకు చాలు. నా ఫ్యామిలీ ఉంది, శివాళ్ళ చెల్లి ఉంది, మీరందరూ ఉన్నారు ఆఫ్ కోర్స్. అండ్ ఎవరెవరు ఇక్కడ లేరు ఫిజికల్లీ, వాళ్ళు మనస్ఫూర్తిగా నాతో ఉన్నారు ఎప్పుడూ జీవితాంతం. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ప్రియాంక గారు ఏంటి రెడ్ డ్రెస్ వేసుకొని వచ్చారు? సడన్ గా మారిపోయింది మీ డ్రెస్ కాస్ట్యూమ్. అదేమో ఈ రోజు నా బర్త్డే కాదు, Wow. వ్యాలంటైన్స్ డే లా లుకింగ్ బ్యూటిఫుల్ పరి. థ్యాంక్ యూ. నేను రెడీ అవ్వని నేను 5 నిమిషాలు కూడా కాదండి, నైట్ ఒకటే అయింది. ఇప్పుడు రెడీ అవుతున్నారేంటి? అచ్చి బాబోయ్, రెచ్చగొక్కనన్నా. అట్లీస్ట్ రెడీ అవుతున్నా. నీలాగా కాదు, గిఫ్ట్ ఓపెన్ చేద్దామంటే పడుకున్నావు. ఎట్లుంటది మరి మనతోని? సరేలేండి, ఎందుకు అరుస్తారు? బర్త్డే రోజు మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి. అందుకే నా ఇష్టం, నేను ఏదైనా చేస్తున్నా. అట్లుంటది మనతోని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అరే, వెలిగించు. నీ బర్త్డే ఉంది కదా, నీ బర్త్డేలో నేను మొత్తం మర్చిపోతున్నా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. బాబు నీకు దండం పెట్టను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ Pari, హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే టు డియర్ Pari, హ్యాపీ బర్త్డే టు యు. అదేదో నా ఫేవరెట్ కేక్ ఉన్నట్టు. నీ ఫేవరెట్ కేక్ Pari. హ్యాపీ బర్త్డే Pari, హ్యాపీ బర్త్డే. అమ్మా, కేక్ బాగుందా? తినిపించరా, ఇంకా చాలా బాగుంది. అవునా? తినిపించు. నా సెలెక్షన్, కేక్ నా సెలెక్షన్. నా చెల్లి అంటుంది వెనకాల నుంచి నా సెలెక్షన్ కదా అని. What a delicious cake it is, Shiv. నిజంగా చాలా బాగుంది కదా. Mummy, Papa, everybody crazy with the cake. It's very nice. వావ్. Happy birthday, happy birthday, happy birthday to you, happy birthday to you. వావ్, కేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అదిరిపోయింది కేక్. Cake is yummy. And the decoration is also beautiful. It's very Yes. beautiful. Especially నాకు ఈరోజు డెకోరు, నాకు ఈరోజు కేకు, Yes. మా వాళ్ళు, ఇంకేం కావాలి?
యాక్చువల్లీ వేరే ఎవ్వరూ ఏం లేదు, అందరూ everything. అమ్మ, నాకు క్రౌన్ పెడుతున్నారు. మై క్వీన్ ప్రియాంక క్వీన్. అమ్మా యాక్చువల్లీ ప్రియాంక గారు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారు ప్రియాంక గారికి. అమ్మ ప్లీజ్ గివ్ యువర్ గిఫ్ట్ టు ప్రియాంక. लीजिए आपका गिफ्ट लीजिए आपके मम्मी ने. ఏందేముంది? ये कहते नेक्स्ट लेवल ఉంది. రేయ్ నువ్వు ఆపువా, ఆ తిండం ఆపువా, తిమింగిలానిచ్చిన 2 రోజుల్లో తినేస్తావు కదరా. పట్టుకోండి, పాప అయిపోయింది. యా యా నేను హెల్ప్ చేస్తాను. ఆగు పని నీకు, నీకోసం నేను ఎప్పుడు ఉంటా. ఓ గణపతి బప్ప మోరియా. చాలా బాగుంది. ఇంత బాగుంది గణపతి బప్ప. అమ్మో, నాకు బర్త్డే రోజు గణపతి బప్ప ఆశీర్వాదాలు వచ్చినాయి. ఇంకా తిరిగేలేదు ప్రియాంకకి అసలు. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. నాకు ఇప్పటి వరకు వచ్చిన గిఫ్ట్స్ లో చాలా విలువైనది ఇది. ఎందుకంటే మా అమ్మ చేతులారా చేశారు. ఇది ఫ్రేమ్ ఉత్తిగా బయట నుంచి తీసుకొచ్చింది కాదు, మా మమ్మీనే ఇది ప్రత్యేకంగా 2 days లో తయారు చేశారంట. అండ్ ఫ్రేమ్ ఇప్పుడే వచ్చి నేను షూటింగ్ లో ఉంటే రెడీ చేపించి వచ్చారు బెంగళూరు నుంచి. ఈరోజు మార్నింగ్ వచ్చారు. థ్యాంక్ యూ సో నిజంగా మచ్. చాలా బాగుంది. హ్యాండ్ మేడ్ గణేష్, రియల్లీ బ్యూటిఫుల్ అమ్మ. ఇలాగే సేమ్ నా చెల్లి కూడా అప్పుడు వెంకటేశ్వరుడు ఫోటో ఇచ్చింది. ఇప్పుడు ప్రియాంక గారి అమ్మ కూడా ఎంత బ్యూటిఫుల్ గా I don't చేశారంటే. think దేవుడి కన్నా ఎక్కువ ఇంకేమీ యాక్చువల్లీ ఉంటుంది. ఏంటంటే మీరు ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. మీరిద్దరూ partnership లో Partnership లో start చేయొచ్చు కదా. బాగుంటుంది. Guys, దానికి కూడా మేము ప్రమోషన్స్ చేస్తాం. కానీ అది ఫ్యామిలీ ప్రమోషన్ కాబట్టి చూడాలి. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఓ నీ అబ్బా ఆపరదే. ప్రియాంక గారు మీ బర్త్డేని ఇంత అందంగా ఇంత బాగా సెలబ్రేట్ చేశారు అండ్ ఇంత మంచి గిఫ్ట్ వచ్చింది. సో వాట్ యు థింక్? చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ మూమెంట్ వరకు వీళ్ళు ఎవరు వస్తున్నారు కూడా తెలియదు. చెల్లి కూడా మొన్న నేను వెళ్ళిపోతా బెల్గాంకి, నాకు క్లాసెస్ ఉన్నాయి అది ఇది అని చెప్పి ఉండిపోయింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఈరోజు వెళ్ళిపోతారు అందరూ అని అనుకుంటే అందరూ వచ్చి నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ ఆ సర్ప్రైజ్ కి కారణం మా శివుడు అయ్యాడు. అంతే మ్యారీ టు యూ అని చెప్పి నా చెవులు పోయింది. కానీ బర్త్డే లే ఈరోజు, పర్లేదు, ఇట్స్ ఓకే అని వదిలేస్తున్నాను. నాకు ఈ ఫ్రేమ్ చాలా నచ్చింది. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పారి. ఐ గాడ్ బ్లెస్ యు. ఏ సైడ్ జరుగు, నాకు ఇంత గిఫ్ట్స్ వస్తున్నాయి ఇట్లా. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అరే ఏంటిది? శివు నాకు బంగారం వచ్చింది. బంగారం ఇచ్చాడు నాకు. ఈ బంగారానికి ఆ బంగారం అవసరమా చెప్పు నాన్న, అవసరమా? ఏం అవసరం? బంగారం ఉంది వైట్ బంగారం. మా డాడీ ఏమో సైలెంట్ అయిపోతాడు తెలుగు వచ్చేసరికి. నాన్న ఏదైనా చెప్పు, ప్రేక్షకులు వినాలని కోరిక. టెల్ సంథింగ్. అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఈరోజు పరి బర్త్డే కి నీకు స్వాగతం సుస్వాగతం. నువ్వు చెప్పరా ఏదో ఒకటి. ఒరే ఏదో గిఫ్ట్ వచ్చింది. అంటే నేను ఇప్పుడు నిజంగానే చెవులో ఏం వేసుకోలేదు కాబట్టి గిఫ్ట్ వచ్చింది చూడండి. థాంక్ యూ సో మచ్. అండ్ యువర్ ఫ్లాటరింగ్ యు. శివు రావా? హలో, నువ్వు మా ఫ్యామిలీనా? కెమెరామెన్ పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోతావా? ఓకే చెప్పు పరి, ఆ బంగారం ఓపెన్ చేయి. బంగారం ఓపెన్ చేయలేకపోతే నాకనే ఇవ్వు, నీకు వద్దంటే. నువ్వు వద్దు, నాకు బంగారం కావాలి. ఇది చూడు, నువ్వు బంగారం ఏం చూస్తావు? ఇట్స్ ఎ క్యూట్ కాయిన్. ఓ నీ తమ్ముడు ఇచ్చిన ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. క్యూట్ ఉన్నాయి కదా. దే వెరీ ప్రిటీ. ఇంకా ఫ్యాన్స్ కూడా కొన్ని గిఫ్ట్స్ పంపించారు. అది నేను నిన్న నైట్ ఓపెన్ కాదండి, ఫ్యాన్స్ బర్త్డే కంటే ముందే పంపిస్తారు వాళ్ళు. వాళ్ళు పంపించిన వెంటనే నేను ఓపెన్ చేసేసాను. అవుట్ ఆఫ్ కొంచెం క్యూరియాసిటీ. నేను ఇంకా ఓపెన్ చేయక అక్కడ పర్రి అని ఉంటే నేను ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఓపెన్ చేసేసా. లవ్ యూ టాటా, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. వీడు మనిషా పశువా? చెత్త మ్యాచ్ మొత్తం. నెవర్
నాదని టేస్ట్ ఎంటర్టైన్మెంట్